ప్రైజ్ ద లార్డ్. దైవాలోచన అనే ఈ మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, అలాగనే మా షెకినా గాస్పెల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో రెవరెండ్ కె సాల్మనయ్య గారు వాక్య పరిచర్య చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సంకీర్తన టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు మా షెకినా సంఘముల తరపున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? 2019 సంవత్సరం చివరిలో మనం ఉన్నాం. 2020 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మన జీవితాలను చక్కదిద్దుకొని 2020 సంవత్సరంలో దేవుని మహాకృప ద్వారా అడుగుపెట్టి దేవుని మహాశీర్వాదాలు పొందుకొనడానికి దేవుడు కృప దయచేయునుగాక. ఆమేన్. అలాగా మీరందరూ మీ జీవితాలను చక్కపరుచుకొని రానున్న సంవత్సరంలో గొప్ప దీవెన ఆశీర్వాదాలు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ద్వారా పొందుకుంటారని విశ్వసిస్తూ ఈ యొక్క దిన సందేశాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు నేను చదువుతాను. చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదివిన వాక్య భాగాన్ని బట్టి ఒక అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇల్లు చక్కబెట్టుకొనుము, ఇల్లు చక్కబెట్టుకొనుము. ఈ సందర్భం ఏమిటంటే, యోధా రాజు అయినటువంటి హిజ్కియా రాజుకు మరణకరమైనటువంటి రోగము కలిగింది. ఆ మరణకరమైన రోగం వల్ల అతడు చనిపోయే స్థితికి వచ్చాడనమాట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తన ప్రవక్త అయిన యెషయా ద్వారా, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి వాక్కును పంపించాడు. హిజ్కియా రాజు దేవుడు పంపించినటువంటి
వాక్కు ప్రకారం అతడు తన ఇంటిని చక్కబెట్టుకున్నాడు. ఎప్పుడైతే తన ఇంటిని చక్కబెట్టుకున్నాడో దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. మరణకరమైన రోగం చేత చనిపోబోతున్నటువంటి అతనికి దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడంటే అతడు తన ఇంటిని చక్కబెట్టుకున్న తర్వాత 15 సంవత్సరముల ఆయుష్నిచ్చాడు. అంత మాత్రం కాకుండా తనను తన యొక్క రాజ్యాన్ని శత్రురాజుల చేతిలో పడకుండా కాపాడుతానని వాగ్దానం చేశాడు. అంత మాత్రం కాకుండా ఆ యొక్క అతనికి కలిగిన రోగం ఒక భయంకరమైన పుండు మరణకరమైనటువంటి రోగం. ఒకవేళ ఈ రోజుల్లో మనం చెప్పాలంటే అది ఒక క్యాన్సర్ పుండు లాంటిదేమో. దానికి అంజూరపు పండ్ల ముద్ద తెచ్చి కట్టమని చెప్పి అది కట్టిన తరువాత దేవుడు అతనికి స్వస్థత సంపూర్ణంగా దయచేశాడు. ఇది మనం చదివినటువంటి వాక్య సందర్భం. దీనిని బట్టి మనము మన జీవితాల్లో ఈ యొక్క సంవత్సరం చివరి దినాల్లో మన జీవితాలను మనము సరిదిద్దుకోవాలి. మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. మన కుటుంబ జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, ఆత్మీయ జీవితం అంటే సంఘ జీవితాన్ని మనము చక్కబెట్టుకోవాలి. అక్కడ ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అదే అర్థం. మన దేహము దేవుని ఇల్లు. మన దేహము దేవుని ఇల్లు. మన దేహం అనే దేవుని యొక్క ఇల్లు లేక దేవుని ఆలయాన్ని మనము చక్కబెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క ఆలయమైన మన దేహాన్ని మనము చక్కదిద్దుకోవాలి, లేకపోతే చక్కబెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాన్ని బట్టి మన దేహాన్ని ఏదైనా మనం పాడు చేసుకొని ఉంటే, ఏదేని దురలవాటు ద్వారా, ఏదేని పాపము, ఏదేని చెడు ద్వారా మనం పాడు చేసుకొని ఉంటే దానిని ఇప్పుడే మనము సరి చేసుకోవాలి. వెంటనే దాన్ని వదిలిపెట్టాలి. ఆ పాపాన్ని వదిలిపెట్టాలి. ఆ చెడును దూరం చేసేయాలి. ఈ దేహాన్ని పాడు చేసేటటువంటివి చాలా ఉన్నాయి. ఈ దేహాన్ని పాడు చేసేటటువంటివి తిండిబోత్తనం, తాగుబోత్తనం, ఐహిక విచారాలు. ఇవి 3 భయంకరమైన డ్రగ్స్ లాంటివి, మాదక ద్రవ్యాలు లాంటివి అన్నమాట. ఇవి మన దేహాన్ని పాడు చేసేస్తాయి.
లూకా సువార్తలో మనము ఈ విషయాన్ని చూడొచ్చు. వైద్యుడైన లూకా ఈ విషయాన్ని చాలా చక్కగా ఆయన రాశారు. 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన అంటే ఇక్కడ తిండిపోతనం, తాగుబోతనం, ఐహిక విచారాలు. ఐహిక విచారాలు అంటే ఏం తింటాము, ఏమి తాగుతాము, ఏమి కట్టుకుంటాము, ఎక్కడ నివసిస్తాము, ఎలా బ్రతుకుతాము అనే విచారం అన్నమాట. ఇవన్నీ ఈ యొక్క ఇహలోక సంబంధమైనటువంటి విచారాలు. ఇవి మూడు కూడా ఒకే కోవకు చెందినటువంటివి. ఇవి మూడు, తిండిపోతనము ఈ దేహాన్ని ఎట్లా పాడు చేస్తుందో, తాగుబోతనం కూడా ఈ దేహాన్ని పాడు చేస్తుంది. అదేవిధంగా ఈ ఐహిక విచారాలు కూడా తిండిపోతులను ఎలా తిండిపోతులు ఎలా పాడవుతారో, తాగుబోతులు ఎలా పాడవుతారో, అదేవిధంగా తిండిపోతనం లేకపోయినా, తాగుబోతనం లేకపోయినా ఏమి తింటాము, ఏమి తాగుతాము, ఏమి కట్టుకుంటాము, ఎక్కడ బ్రతుకుతాము, ఎలా జీవిస్తాము, మన పరిస్థితి ఏమిటి అని 24 hours 24 గంటలు విచారము కలిగి, దుఃఖము కలిగి, చింత కలిగి ఉన్నవాళ్ళు కూడా వారి దేహాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి ఇలాంటివి ఏవైనా ఉంటే ఈ చివరి దినాల్లో మనము వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు నీ జీవితంలో ఎన్నో మేలులు నీవు అనుభవిస్తావు. హిజ్కియా రాజు మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు. దేవుని వాక్కు వచ్చింది, నువ్వు బ్రతకవు, మరణమైపోతావని. నీ ఇల్లు చక్కబెట్టుకోమని. ఆయన ఇల్లు చక్కబెట్టుకున్నాడు. కన్నీటి ప్రార్థన ద్వారా ఇల్లు చక్కబెట్టుకున్నాడు. ఆయన ఇల్లు ఎలా చక్కబెట్టుకున్నాడు తెలుసా? కన్నీటి ప్రార్థన ద్వారా ఆయన ఇల్లు చక్కబెట్టుకున్నాడు. ఒకవేళ అతనిలో లోటైనది కన్నీటి ప్రార్థనేమో. అన్నీ బాగానే ఉన్నాయి. మనం చదివిన వాక్య భాగంలో చూస్తే దేవుని ఎదుట ఎంతో యథార్థవంతుడుగా ఉన్నట్టుగా రాయబడింది. ఆయన ప్రార్థనలో చెప్పిన మాటలు మనకు ఆ విధంగా కనపడుతున్నాయి. చదవండి 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. ఆయన తన ఇంటిని చక్కబెట్టుకోమంటే దాన్ని ఎలా చక్కబెట్టుకున్నాడంటే అతను కన్నీటి ప్రార్థన ద్వారానే చక్కబెట్టుకున్నాడని అంటాను నేను. హల్లెలూయా. అంటే అతని జీవితంలో ప్రార్థన జీవితము, కన్నీటి ప్రార్థన జీవితం అతనిలో కొదువైందేమో, దానిని అతడు సరిచేసుకున్నాడు. దానివల్ల దేవుడు అతనికి చనిపోవలసినటువంటి అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. అంత మాత్రం కాకుండా అశ్షూరు రాజు చేతిలో పడకుండా ఆ రాజుని, ఆయన ఇంటిని, ఆయన రాజ్యాన్ని దేవుడు కాపాడాడు. అంత మాత్రం కాకుండా ఆ మరణకరమైనటువంటి రోగము, ఆ పుండు మానిపోవడానికి, స్వస్థత పొందుకోవడానికి ఆలోచన దేవుడు చెప్పి అంజూర పండ్ల ముద్ద తెప్పించి దాన్ని కట్టించి బాగు చేయించాడు. హల్లెలూయా.
ఈ మేలులన్నీ అతడు పొందుకోవడానికి కారణం ఏమిటంటే, మనకు బాగా కనబడుతుండేది అతడు తన ఇల్లుని చక్కబెట్టుకున్నాడు. ఆలోచించండి జాగ్రత్తగా. ఈ చివరి ఉపవాస దినమున నీ జీవితాన్ని ఈ రాత్రి నువ్వు చక్కబెట్టుకుంటే నీకు ఎన్నో మేలులు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆఖరికి ఒకవేళ చనిపోయే స్థితి ఉన్నా సరే నీకు ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను తప్పించేస్తాడు. నువ్వు చావు, నువ్వు బ్రతుకుతావు. ఒకవేళ డాక్టర్స్ చచ్చిపోతావని చెప్పున్నా కానీ నువ్వు చావు అంతే. డాక్టర్స్ చెప్పినది నిజం కాకపోవచ్చు, దేవుడు చెప్తే అది నిజం. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు బ్రతకవు, నువ్వు మరణమవబోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అంటే దేవుడు నువ్వు మరణమైపోబోతున్నావు, బ్రతకవంటే అది అబద్ధం కాదు, అది దేవుడు చెప్పిన మాట. అలాంటి పరిస్థితి అయినప్పటికీ అతడు తన ఇల్లు చక్కబెట్టుకున్న తరువాత అతనికి దేవుడు 15 సంవత్సరముల ఆయుస్సునిచ్చాడు. అతని ఇంటిని, అతని రాజ్యాన్ని శత్రు బారిన పడకుండా రక్షించాడు. ఆ యొక్క పుండుకు అంజరు పండ్ల ముద్ద తెచ్చి కట్టమని చెప్పి దాన్ని బాగు చేశాడు. చప్పలు కొట్టి దేవుని మహించాడు. మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి ప్రియులారా, సరిదిద్దుకోవాలి, చక్కబెట్టుకోవాలి. ఈ రాత్రి నీ దేహాన్ని పాడు చేసి, నీ జీవితాన్ని పాడు చేసేది ఏదున్నా కూడా దానిని ఈరోజు నువ్వు దాన్ని వదిలిపెట్టినట్లయితే, నువ్వు దానిని సరిచేసుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప మేలులు దేవుని యొద్ద పొందుకుంటావని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది మరణమైనా సరే నువ్వు జీవంలోకి దాటిపోతావు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక మన యొక్క శరీరాన్ని, మన యొక్క ప్రాణాత్మ దేహములను పాడు చేసేటటువంటి ఆ శరీర క్రియలు మనం ఒకసారి చదువుతాం. ఒకవేళ వాటిలో ఏదున్నా కానీ దాన్ని రాత్రి నువ్వు తొలగించి తీసేసుకొని సరిదిద్దుకొనుట నీకు ఎంతైనా దేవుని యొద్ద నుండి మేలు పొందుకోవడానికి అది కారణమవుతుంది. 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతాను, చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. అభిచారం అంటే తంత్రాలు అన్నమాట, మంత్ర విద్య, మంత్రతంత్రాలు. ద్వేషములు, కలహము, కలహం అంటే జగడాలు, మత్సరములు, కుట్రలు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు అంటే హత్యలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇక్కడ చెప్పబడిన ఈ శరీర కార్యాల్లో ఏ ఒక్కటున్నా కానీ ఈ రాత్రి నీవు దాన్ని తొలగించుకోవాలి, నువ్వు సరిదిద్దుకోవాలి. నీ జీవితాన్ని ఆ శరీర కార్యములు తొలగించి నువ్వు చక్కపరుచుకోవాలి. చూసుకోండి, ఈ శరీర కార్యాల్లో ఏ ఒక్కటున్నా కూడా నీకు మేలు దొరకదు దేవుని యొద్ద నుండి. హిజ్కియా రాజు చక్కపరుచుకున్న తర్వాతనే అతనికి 15 సంవత్సరాల ఆయుస్సు వచ్చింది. శత్రురాజు చేతిలో పడకుండా తను, తన కుటుంబం, తన రాజ్యం కాపాడబడింది. అంత మాత్రం కాకుండా తనకు స్వస్థత కలిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ శరీర కార్యాల్లో ఏ ఒక్కటున్నా కూడా దేవుని యొద్ద నుంచి నువ్వు మేలు పొందుకోలేవు.
కొంతమంది చెప్తా ఉంటారు, అన్నీ మానేశాను, ఒక్కటి ఉంది పాస్టర్ గారు, రోజుకి 10 ప్యాకెట్స్ సిగరెట్స్ తాగేవాడిని, ఇప్పుడు ఒక్క ప్యాకెట్ తాగుతున్నాను. పెద్ద పెద్ద బాటిల్స్ సారా తాగేవాడిని, ఇప్పుడు ఒక పెగ్గు తాగుతున్నాను. తిత్తి నిండా పొగాకు పెట్టుకొని తినేవాడిని, ఇప్పుడు ఏదో ఊరకనే అట్ట ఒకటి కొంత నవ్వులుతున్నాను. విషము ఒక బాటిల్ అయినా విషమే, ఒక డ్రాప్ అయినా విషమే కదండి. ఒక బాటిల్ అయినా విషమే, ఒక డ్రాప్ అయినా, ఒక చుక్క అయినా విషమే. అలాగే నువ్వు 10 సిగరెట్లు తాగినా ఒకటే, ఒక్క సిగరెట్ తాగినా ఒకటే, 10 ప్యాకెట్లు తాగినా ఒకటే, ఒక్క ప్యాకెట్ తాగినా ఒకటే, 10 బాటిల్స్ సారా లేక వైన్ తాగినా ఒకటే, ఒక్క పెగ్గు తాగినా కూడా ఒకటే. 10 మందితో వ్యభిచారం చేసేది ఒకటే, ఒక్కరితో వ్యభిచారం చేసేది కూడా ఒకటే. 10 దొంగతనాలు చేసేది ఒకటే, ఒక్క దొంగతనం చేసేది కూడా ఒకటే. కాబట్టి కొన్ని మానేశాను, ఇప్పుడు చాలా మారిపోయాను, కొన్ని మాత్రమే అంటే అది కుదరదు. మార్పు అనేది సంపూర్ణంగా రావాలి. సంపూర్ణమైనటువంటి చక్కదిద్దుకోవడం నీ జీవితంలో, నా జీవితంలో జరగాలి, మన జీవితాల్లో జరగాలి. అప్పుడే ఆ గొప్ప మేలులు నీ జీవితంలో పొందుకుంటావు. ఒక్కసారి ఈ రాత్రి ఆలోచన చేయండి. హిజ్కియా చక్కపరుచుకున్నాడు తన ఇంటిని, హల్లెలూయా, అంటే తన జీవితాన్ని. నీవు నేను కూడా ఈ యొక్క దేవుని ఆలయమైన ఈ దేహాన్ని మనము చక్కపరుచుకోవాలా, చక్కపెట్టుకోవాలా. హల్లెలూయా. ఏ ఒక్కటున్నా కూడా నువ్వు మేలు పొందుకోలేవు. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడిన విషయం ఏమిటంటే, మనకు మేలు కలగకపోవడానికి కారణము పాపములే అనే మాట అక్కడ మనము చదువుతాం. 5వ అధ్యాయము 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. ఎంత స్పష్టంగా బైబిల్ మనకు తెలియచేస్తుందో చూడండి. మేలు కలగకపోవడానికి కారణము పాపములే. నేను ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వెళ్ళినా నాకు మేలు జరగలేదనంటే నీవు ఒక్కసారి పరీక్షించుకోవాలి. నీలో ఏదైనా పాపము నిలిచి ఉందేమో, అన్నీ మానేశానంటూ ఏదైనా ఒకటి నువ్వు చేస్తున్నావేమో. అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సంగతి ఏమిటంటే, దేవుడు పరిశుద్ధుడై ఉన్నలాగున మనమును పరిశుద్ధులై ఉండాలి అని వ్రాయబడ్డమే కాకుండా ఆ వివరణ కూడా అక్కడ ఇవ్వబడింది. చూడండి, ఒకసారి చదువుతాము 14వ వచనం నుండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. సమస్త ప్రవర్తన యందు. హల్లెలూయా. చూడండి ఈ మాట, సమస్త ప్రవర్తన యందు. కొన్ని విషయాల్లో మాత్రమే కాదు,
ప్రతి విషయంలో పరిశుద్ధంగా ఉండాలి, ప్రతి దానిలో పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి కొన్నిట్లో మారాను, ఇంకా మిగతా కూడా మానేస్తాను అంటే అటు కాదు. మార్పు అనేది అది టోటల్గా చేంజ్ అయ్యేటటువంటిది అన్నమాట. అది దేవుడు కోరుకునేది. మారు మనస్సు అంటే అది. మారు మనసు అంటే అర్థం అది ఏమిటి? మారు మనసు అంటే ముందున్న మనసుకు వేరైన మనసు. హల్లెలూయా. కొత్త జీవితం అంటే ముందున్న జీవితానికి వేరైన జీవితం. హల్లెలూయా. కొత్త ప్రవర్తన అంటే ముందున్న ప్రవర్తనకు వేరైనటువంటి ఒక మంచి ప్రవర్తన. హల్లెలూయా. కాబట్టి టోటల్గా మనం చేంజ్ అవ్వాలా. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణా కటాక్షాలు కలిగిన మా ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క ఆఖరి ఉపవాస ప్రార్థన కొడుకులో ప్రభా దేవా, మమ్మల్ని మీరు చక్కపరచడానికి మీరు ఇచ్చినటువంటి వాక్య సందేశమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మీకు స్తోత్రము నాయన. ప్రభా, హిజ్కియా మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభా నాయన, ఇదిగో హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని ప్రభా మీరు హిజ్కియాకు తెలియచేసినప్పుడు ప్రభా, కన్నీటితో హిజ్కియా నాయన తన ఇంటిని చక్కబెట్టుకున్నప్పుడు ప్రభా స్తోత్రం నాయన. ఇదిగో నాయన, హిజ్కియాని మీరు జ్ఞాపకం చేసుకుని 15 సంవత్సరాల ఆయుష్ను ప్రభా మీరు హిజ్కియాకు తిరిగి ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి నాయన మమ్మల్ని మేము చక్కపరుచుకోవాలని ప్రభా నాయన మీరు మాకు నాయన స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, ఈ దేహం అనే ఇంటిని ప్రభా మేము చక్కపరుచుకోవాలని ప్రభా నాయన మీరు సెలవిచ్చారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభా. ఈ దేహంలో అయా మమ్మలను అపవిత్రపరిచే శరీర కార్యాలు ఎన్నో ఉన్నాయని ప్రభా. అయా, మేము మేలు పొందకపోవడానికి గల కారణము మా పాపములే అని ప్రభా మీరు స్పష్టముగా తెలియచేశారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. మీరు పరిశుద్ధుడై ఉండులాగిన ప్రభా నాయన మేము మా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులమై ఉండాలని ప్రభా మీరు తెలియజేశారు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నాయన మమ్మల్ని మేము చక్కపరుచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మీకు స్తోత్రము నాయన ప్రభా. ఎందుకంటే ఎన్నిసార్లు గద్దించినా ప్రభా లోబడిన వారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతారని మీరు ప్రభా మీ వాక్యం ద్వారా మీరు తెలియజేశారు నాయన. అలాగ మేము కాకూడదని మీ ప్రేమతో ప్రభా మమ్మల్ని మీరు నాయన దీవించాలని, అయా మీ మేలుల చేత మేము నింపబడాలని ప్రభా స్తోత్రం నాయన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మమ్మల్ని మేము చక్కపరుచుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశంను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును మీ బిడ్డలకు మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. గాస్పల్ ప్రేయర్ ఫెలోషిప్, ఎలమవారి దిన్నే, చింతారెడ్డిపాలెం, నెల్లూరు. మా సెల్ నెంబర్స్ 9949152851. మరి యొక్క నెంబర్ 7095706518.